అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: శనగను నష్టపరుస్తున్న చీడపీడలు, సమగ్ర నివారణ పద్ధతులు. తెలంగాణలో వేసవి నువ్వు సాగు, విత్తనోత్పత్తిలో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ కాలంలో సాగు చేయబడుతూ శీతాకాలపు మంచును ఉపయోగించుకొని నల్లరేగడి నేలల్లోని మిగులు తేమతో చక్కగా పెరిగే అపరాల పంట శనగ. అందుకే నీటి వసతి తక్కువగా ఉన్న రైతులు వర్షాధారంగా లేదా 1-2 నీటి తడుల క్రింద శనగను వేస్తూ ఉంటారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తిన పంట ప్రస్తుతం 45 నుంచి 60 రోజుల దశలో ఉంది. ఈ దశలో శనగకు ప్రధాన శత్రువులు చీడపీడలు. ప్రధానంగా పూత, కాత దశల్లో ఆశించే శనగపచ్చ పురుగు, రబ్బరు పురుగు, ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్లు దిగుబడులను హరించి వేస్తాయి. అందువల్ల ఈ చీడపీడల నివారణకు సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకి పప్పు శనగలో ఎక్కువగా శీలింద్ర తెగుళ్ళు మరియు ఈ పురుగులు ఆశించడం జరుగుతుంది. శీలింద్ర తెగుళ్ళలో ఎక్కువగా ఈ మధ్య మనం గమనిస్తున్నటువంటి శీలింద్రం తెగులు వచ్చేసి ఈ వేరుకుళ్ళు తెగులు. ఈ వేరుకుళ్ళు తెగులు రావడానికి ముఖ్యంగా ఏంటంటే అధిక బెట్ట పరిస్థితులు మరియు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనకి వేరుకుళ్ళు తెగులు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇది నేల ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమిస్తుంది. ఈ వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి మనము మొదటగానే విత్తన శుద్ధి చేసుకోవాలి. ట్రైకోడర్మా విరిడి అనే జీవ శీలింద్రనాశినితో 10 గ్రాములు కిలో విత్తనానికి, తర్వాత శీలింద్రనాశనం అయినటువంటి కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమైనటువంటి మందుతో 2 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగులు ముందస్తుగా నివారించుకోవచ్చు. ఆ తెగులు తట్టుకొని రకాలు వేయడం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనం విత్తన శుద్ధి చేయకపోవడం మరియు భూమిలో ఈ ట్రైకోడర్మా విరిడి కల్చర్ పెంపొందించుకోకుండా ఉండడం వలన వేరుకుళ్ళు తెగులు అనేది అధికంగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ వేరుకుళ్ళు తెగులు మనం నివారించుకోవడానికి కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా కార్బండిజం 2 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళు తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు తెగులను మనం కొంతవరకు నివారించుకోవచ్చు. అంటే ఫర్దర్గా మొక్కలు శీలింద్రం స్ప్రెడ్ కాకుండా మనం దాన్ని అరికట్టవచ్చును. నెక్స్ట్ మనకి ఇంకోటి ఎక్కువగా ఆశించేటువంటి తెగులు ఏంటంటే మనకి ఎండు తెగులు. ఈ ఎండు తెగులు వల్ల ఏంటంటే మొక్కలు వరుస క్రమంలో ఎండిపోయి చనిపోతాయి. మొక్క వేర్లు కానీ, నెక్స్ట్ వచ్చేసి మొక్క కాండము మొత్తం మనకి ఏంటంటే ఎండిపోయి చనిపోతాయి. ఈ కాండం కానీ వేరు కానీ చీల్చి చూసినప్పుడు గోధుమ రంగు చారలు లేదా నలుపు రంగు చార మనకు కనిపించడం జరుగుతుంది. ఎండు తెగులు తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలి, లేదంటే విత్తన శుద్ధి చేసుకోవడం ఒకటి మొదటి దశలో, లేదంటే మనకి ట్రైకోడర్మా విరిడి కల్చర్ భూమిలో డెవలప్ చేసుకొని మనం అప్లై చేసుకోవడం ఒకటి, లేదంటే పంట మార్పిడి అవలంబించాలి. అంటే జొన్న లేదా ఇతర పంటలతో పంట మార్పిడి అవలంబించినట్లయితే మనం ఈ ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. మీరు ఫర్దర్గా ఎండు తెగులు ఇతర మొక్కలకి పంటల్లో ఇతర మొక్కలకి స్ప్రెడ్ కాకుండా అంటే వ్యాప్తి చెందకుండా ట్రైకోడర్మా విరిడి 2 కిలోలు ఎకరంలో 20 కిలోల పశువుల ఎరువు, లేదంటే 20 కిలోల వర్మీ కంపోస్టు, లేదంటే 20 కిలోల చెరువు మట్టితో కలుపుకొని మనం గనక భూమిలో
వెదజల్లుకున్నట్లయితే ఈ ఎండు తెగులు శీలింధ్రాన్ని మనం భూమిలో ఒక 6 నుంచి 10 సంవత్సరాలు సజీవంగా ఉంటుంది కనుక మనం దాన్ని ఫర్దర్గా వ్యాప్తి చెందకుండా మనం కొంతవరకు నివారించుకోగలుగుతాము. పూత దశలో కనుక మనకు సడన్ గా వర్షాలు పడడం, అకాల వర్షాలు కనుక పడినట్లయితే ఈ మచ్చ తెగులు కూడా వ్యాపించడం జరుగుతుంది. ముందస్తుగా ప్రోపికోనజోల్ ఒక 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే గోధుమ రంగు మచ్చలు కానీ గోధుమ రంగు పొక్కులు కానీ ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం కాపాడుకోవచ్చును. పంట తీసే దశలో మనకి ఇంకోటి ఏంటంటే ఈ కుంకుమ తెగులు ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని పెప్పర్ లీఫ్ స్పాట్ అంటారు. ఈ కుంకుమ తెగులు ఏంటంటే గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు, అధికంగా వర్షాలు పడినప్పుడు ఈ కుంకుమ తెగులు మనం గమనించడం జరుగుతుంది. ఈ కుంకుమ తెగులు ఏంటంటే మనకి ఆకుల మీద, నెక్స్ట్ వచ్చేసి కాయల మీద కుంకుమ రంగు ఎరుపు మచ్చలు మనం గమనించడం జరుగుతుంది. ఈ కుంకుమ తెగులు నివారణకు మనము హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా క్లోరోథనాల్ 2 గ్రాముల లీటర్ నీటికి లేదా థయోఫినేట్ మిథైల్ 2 గ్రాముల లీటర్ నీటికి లేదా కార్బన్డిజం 2 గ్రాముల లీటర్ నీటికి కనుక మనం ఏదో ఒక శీలింద్రనాశిని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కుంకుమ తెగులను కూడా నివారించుకోవచ్చు. అధికంగా చలి ఉండి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువ, పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండి రాత్రి చలి వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు మనకేంటంటే ఈ బూడిద తెగులు కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీని నివారణకు మనం ఏం చేయాలంటే మైక్లోబిటానిల్ ఒక 2 గ్రాముల లీటర్ నీటికి లేదా నీటిలో కరిగే గంధకం ఒక 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే, లేదంటే మనకి టెబ్బికోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే శీలింద్రనాశిని 0.75 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అడపాదడప వానలు పడడం వల్ల, ఫెంజల్ తుఫాను వల్ల మనకేమైందంటే ఆకులు పైన ఉండే కొమ్మలు కానీ రెమ్మలు కానీ మనకి ఏమైపోతున్నాయంటే పసుపు రంగుగా, ఆ తర్వాత ఎరుపు రంగుగా మారడం జరుగుతుంది. మనకి రైతు సోదరులు ఇది కనుక మీరు గమనించినట్లయితే ఒక శీలింద్రనాశిని మనకి ట్రైకోడర్మా విరిడి అయితే 5 గ్రాములు లీటర్ నీటికి లేదా కార్బన్డిజం ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమం ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఎరుపు రంగు కానీ ఈ గోధుమ రంగు మచ్చలు ఈ కొమ్మల మీద ఏర్పడినవన్నీ మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు కొంచెం కురిసిన అక్కడక్కడ వచ్చిన వర్షాలకి ఈ పప్పు శనగలో మనకి పూత మీద ఎఫెక్ట్ పడుతుంది. పూత కొంచెం డ్రాప్ కావడం అది గమనించడం జరిగింది. ఈ పూత డ్రాప్ కాకుండా మనకు ఫర్దర్గా ఉన్న పూతను కాపాడుకోవడానికి రైతు సోదరులు 13-0-45 పొటాషియం నైట్రేట్ 5 గ్రాముల లీటర్ నీటికి మరియు బోరాన్ 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ ఉన్న పూతను కూడా మనం కాపాడుకోగలుగుతాము. పురుగుల విషయానికి వస్తే మనకి పచ్చ రబ్బరు పురుగు మనకి కింద ఆకులని ఇది ఏం చేస్తుంటే డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఆ లేత ఆకుల్ని తినేసి, కింద ఆకుల్ని తినేసి ఆ తర్వాత దాని యొక్క విసర్జితాలు, పురుగు యొక్క విసర్జితాలు మనం గమనిస్తూ ఉంటాం. పచ్చ రబ్బరు పురుగు ఉధృతి ఎక్కువగా కనుక మీరు గమనిస్తున్నట్లయితే మనకి ఇమామెక్టిన్ బెంజాయిట్ 0.5 గ్రాముల లీటర్ నీటికి లేదా ఇండాక్సాకార్బ్ 1.5 నుంచి 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా మనకి ఇమామెక్టిన్ బెంజాయిట్ ప్లస్ నొవాల్యురాన్ కాంబినేషన్ మందు 1.5 ml లీటర్ నీటికి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పచ్చ రబ్బరు పురుగును కూడా నివారించుకోవచ్చు. పప్పు శనగలో రబ్బరు పురుగు తర్వాత ఎక్కువగా ఆశించేటువంటి పురుగు ఏంటంటే మనకి శనగపచ్చ పురుగు. ఈ శనగపచ్చ పురుగు ఏంటంటే మనకి పూత శాఖీయ దశ నుండి పంట చివరి దశ వరకు మనకి పప్పు శనగని ఆశించడం జరుగుతుంది. శాఖీయ దశలో అయితే మనకి పైన ఉండే లేత ఆకుల మీద గుడ్లు పెట్టేసి ఆ లేత ఆకుల మీద నుంచి పొదిగినటువంటి ఈ గొంగలి పురుగులు పైన లేత ఆకులను తిని ఆ తర్వాత పూతని తినేసి ఆ తర్వాత మనకి కాయ పైన రంధ్రం చేసుకొని కాయ లోపల తలబెట్టేసి కాయ లోపల మనకి గింజను కూడా తినడం జరుగుతుంది. పచ్చపురుగు నివారణకి మనకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దాంట్లో మొదటగా మనము పంట వేసే ముందే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పంట వేసిన 20-25 రోజుల దశలో పచ్చపురుగు లింగాకర్షక చేపట్టాలి. ఎకరానికి 4 నుంచి 6 అక్కడక్కడ పొలంలో పంట మీద ఒక అడుగు ఎత్తులో పెట్టుకోవడం ఒకటి. టీ ఆకారపు పంగల కొర్రలు మనం గనక అక్కడక్కడ 20 పెట్టుకున్నట్టయితే ఆ పంగల కర్రల మీద పక్షులు మనకి వచ్చేసి ఈ పచ్చపురుగు గొంగలి పురుగులని తినడం వల్ల మనకి కొంతవరకు పచ్చపురుగు నివారించుకోవచ్చు. మనము తొలి దశలోనే ఒక 30 రోజులు అక్కడక్కడ మనము ఈ లైట్గా ఆకులను డ్యామేజ్ చేస్తున్నటువంటి మనం కనుక పచ్చపురుగుని గమనిస్తుంటే వేప గింజల కిషాయం 5 ml లీటర్ నీటికి లేదంటే 10,000 ppm వేప నూనె అయితే 1 ml లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పచ్చపురుగు గుడ్లను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే మనము పురుగు మందుల మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. పురుగు మందుల విషయానికి వస్తే ఇమామెక్టిన్ బెంజాయిట్ 0.5 గ్రాముల లీటర్ నీటికి లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి లేదా రైనాక్సిపర్ 0.3 ml లీటర్ నీటికి లేదా ఇండాక్సాకార్బ్ 1.5 ml లీటర్ నీటికి మార్చి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాసిల్లస్ తురంజియన్సిస్ బీటీ అని బయట దొరుకుతుంటది. మనకి బ్యాసిల్లస్ తురంజియన్సిస్ అనే ఈ జీవ బ్యాక్టీరియా నాశిని 2 ml లీటర్ నీటికి లేదంటే మెటారైజం అనోసోప్లియా అనే జీవ శీలింద్ర నాశిని 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం శనగపచ్చ పురుగు గొంగలి పురుగు తొలి దశ లార్వాలను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు.
స్వల్ప పెట్టుబడితో నికర లాభాన్ని ఆర్జించేందుకు అవకాశం ఉన్న పంట నువ్వు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఖరీఫ్లో సాగు చేసిన పసుపు, కంది, పత్తి పంటల అనంతరం నువ్వు సాగును చేపట్టవచ్చు. 80 నుంచి 90 రోజుల పంట కాలంతో 1-2 నీటి తడులతో పంట అంది వస్తుంది. వేసవి నువ్వును తెలంగాణలో డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి చివరి వరకు విత్తుకునే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటతో పోలిస్తే వేసవి నువ్వులో దిగుబడుల రకాల ఎంపిక మొదలు ప్రతి దశలోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. అంతేకాదు వరిలాగే నువ్వు పంటలోనూ రైతులు స్వయంగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చంటూ సాగు మెలకువలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ. తెలంగాణ రాష్ట్రంలో నువ్వులను సుమారుగా 77,000 ఎకరాలలో గత సంవత్సరము సాగు చేయడం జరిగింది. వేసవికి అనువైనటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే శ్వేత, జగిత్యాల తిల్ 1, JCS 10-20, JCS 2454, జగిత్యాల తిల్ 2, రాజేశ్వరి, హిమ, JCS 3202. ఈ రకాలన్నిటిలో ముఖ్యంగా శ్వేత, JCS 1020, JCS 2454 రకాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము పొలాస జగిత్యాలలో కొద్ది మొత్తంలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా JCS 10-20 రకం మాత్రము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము వరంగల్లో కూడా రైతులకు అందుబాటులో ఉంది. శ్వేత రకము, తెల్లగింజ రకము కాలపరిమితి చూసుకున్నట్లయితే 85 నుంచి 90 రోజుల కాలపరిమితి ఉంటుంది. నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే 46 నుండి 48% వరకు ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 3 నుంచి 3.5 క్వింటాల వరకు వస్తుంది. అదేవిధంగా JCS 10-20 జగిత్యాల తిల్ 1 రకము, ఈ రకము కూడా తెల్లగింజ రకము. నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే 46 నుండి 49% వరకు ఉంటుంది. కాలపరిమితి చూసుకున్నట్లయితే 85 నుంచి 95 రోజుల కాలపరిమితి. ఇది జడకాతతో కూడినటువంటి తెల్లగింజ రకము. అంటే ఒకటే దగ్గర 4-5 కాయలు వస్తాయి. కొంతవరకు బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకుంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 4 నుంచి 4.5 క్వింటాలు సరాసరి దిగుబడి వస్తుంది. అదేవిధంగా పసుపు తీసినటువంటి ఏరియాలలో కనుక గమనించినట్లయితే 5 నుంచి 5.5 క్వింటాలు, కొన్ని ప్రాంతాల్లో 6 క్వింటాలు కూడా మేము రావడం గమనించడం జరిగింది. ఈ రకాన్ని జనవరి 15 నుండి 30వ తేదీ లోపు వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు రావడం గమనించడం జరిగింది. JCS 2454 జగిత్యాల తిల్ 2 రకము, ఇది కూడా తెల్లగింజ రకము. కాయలు కొంచెం పొడుగ్గా ఉంటాయి, ఎదురెదురుగా ఉంటుంది. నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే 46 నుంచి 49% ఉంటుంది. కొంతవరకు ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులను తట్టుకుంటుంది. ఈ రకము కొంచెం ఆలస్యంగా వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పసుపు తీసినటువంటి ఏరియాలలో ఒకసారి ఫిబ్రవరిలో కూడా వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫిబ్రవరి 1st వీక్లో వేసినా కూడా మీకు కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుంది. సరాసరి దిగుబడి చూసుకున్నప్పుడు 4 నుంచి 4.5 క్వింటాల వరకు వస్తుంది ఈ రకము. పసుపు తీసినటువంటి ఏరియాలలో 5 నుంచి 5.5 క్వింటాల వరకు కూడా రావడం గమనించడం జరిగింది. నేలలు కనుక చూసుకున్నట్లయితే నీరు నిల్వని తేలికపాటి నేలలో అనుకూలము. నేల తయారీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది నువ్వులలో, ఎందుకంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికోసం 2 సార్లు కల్టివేటర్, తర్వాత ఒకసారి రోటవేటర్ వేసుకొని కాలువలు ఏర్పాటు చేసుకొని కాలువల ద్వారా మాత్రమే నీరుని పారించాలి. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. దీనికి పొడి ఇసుక దాదాపు 7.5 కిలోల పొడి ఇసుక కలుపుకొని సమానంగా చల్లుకోవాలి. విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే కార్బనిజం 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల ద్వారా సంక్రమించే తెగులను నివారించడానికి ముఖ్యంగా పసుపు తీసినటువంటి ఏరియాలలో మైక్రోఫోమినస్ స్టెమ్ రూట్ రాట్, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఎరువులు కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు కానీ, లేదా 1 టన్ను వర్మి కాంపోస్ట్ కానీ, లేదా 1 టన్ను కోళ్ళ ఎరువుని కానీ వేసుకోవాలి ఆఖరి దుక్కిలో. అదేవిధంగా 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం వచ్చేటటువంటి ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత 30 రోజుల తర్వాత మొక్కల మొదళ్ళ దగ్గర 18 కిలోల యూరియాని వేసుకోవాలి కలుపు తీసిన తర్వాత. కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే 20 నుంచి 25 రోజుల లోపు కలుపు మందులు ఏవి కూడా లేవు కాబట్టి మనుషుల చేత కలుపు తీయించాలి. అదేవిధంగా ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలను కూడా పలచన చేయాలి. నీటి యాజమాన్యం కనుక గమనించినట్లయితే విత్తిన వెంటనే నీరు పెట్టుకోవాలి. అదేవిధంగా విత్తిన 1 వారం రోజుల తర్వాత మరొకసారి పలచటి నీటి తడి ఇవ్వడం వలన మొలకెత్తనటువంటి గింజలు కూడా మొలకెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నేల యొక్క స్వభావాన్ని బట్టి, అదేవిధంగా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నీరు పెట్టుకోవాలి. ముఖ్యంగా నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. పంట పూత దశలో, అదేవిధంగా కాయలు ఏర్పడే దశలో, గింజలు ఏర్పడేటటువంటి దశలో పంట బెట్టకు గురి కాకుండా చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చును. అదేవిధంగా నాణ్యమైనటువంటి విత్తనాన్ని పొందవచ్చును.
పంట కోత కనుక చూసుకున్నట్లయితే 75% కాయలన్నీ కూడా పసుపు రంగులోకి మారిన తర్వాత మాత్రమే కోయాలి. కోసిన తర్వాత చిన్న చిన్న కట్టలుగా కట్టుకొని గాలి వెలుతురు వెళ్ళేటట్లుగా చూసుకోవాలి. ఆ తర్వాత పంట నూర్పిడి చేసుకొని కొత్త గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి. వరిలో వలె నువ్వులలో కూడా విత్తనోత్పత్తిని చేపట్టి అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చును. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ రైతులు విత్తనోత్పత్తి చేపట్టడం జరిగి విత్తనంగా అమ్మడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా బెరుకులను ఏ రకంగా గుర్తించాలి అని అంటే ఆ రకాన్ని బట్టి కూడా మనకు వేరియేషన్ ఉంటుంది. శ్వేత రకం చూసుకున్నట్లయితే కొమ్మలు ఎక్కువగా ఉండి కాయలు చిన్నగా ఉంటాయి. అదేవిధంగా పైకి కింది కాయలు ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనం గమనించవచ్చు. ఒకవేళ మీకు లక్షణాలు కనుక తెలియనట్లయితే పంట అంతా ఒకసారి చూసిన తర్వాత అందులో అంటే ఎక్కువ మొక్కలు ఏ రకంగా ఉన్నాయి, దాని యొక్క లక్షణాలను ఒకసారి చూసి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నటువంటి అంటే అటువంటి వాటిని బెరుకులుగా గుర్తించి తీసివేయాలి. అదేవిధంగా రకానికి మధ్య దూరం కూడా దాదాపు 200-300 మీటర్ల దూరం ఉండేలాగా చూసుకోవాలి. ఆ రకంగా ఉన్నట్లయితే నాణ్యమైనటువంటి విత్తనాన్ని పొందవచ్చును. లేకపోతే మనకు తేనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం జరిగి కల్తీలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఇంకొకటి రైతులు ఆల్రెడీ ఒకవేళ లేట్ ఖరీఫ్‌లో గనక నువ్వులు ఒక రకం సాగు జేసీఎస్ 10-20 కల్టివేట్ చేసి తర్వాత నెక్స్ట్ శ్వేత గనక చేసినట్లయితే బెరుకులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా అందులో ఏ రకమైతే సాగు చేస్తారో అదే రకాన్ని మళ్ళీ సాగు చేసినట్లయితే మీకు బెరుకులు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బెరుకులను శాఖీయ దశ, పూత దశ, అదేవిధంగా కాయలు ఏర్పడేటటువంటి దశల్లో గుర్తించి బెరుకులను తీసివేయాలి. శాఖీయ దశలో కనుక చూసుకున్నట్లయితే ఆకు యొక్క ఆకారము, తర్వాత కాండం మీద నూగు, తర్వాత కొమ్మల అమరికను బట్టి బెరుకులను గుర్తించి తీసివేయాలి. అదేవిధంగా పూత దశలో కనుక చూసుకున్నట్లయితే పూత రంగు బట్టి బెరుకులను గుర్తించి తీసివేయాలి. కాయలు కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క రకం ఒక్కొక్క రాగా అమరిక ఉంటుంది, కాయల అమరిక. దానికంటే కొంచెం డిఫరెంట్‌గా ఏదైనా ఉన్నట్లయితే ఆ రకంలో వాటిని బెరుకులుగా గుర్తించి తీసివేయాలి. రైతులు ప్రతి సంవత్సరం కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని కానీ టీఎస్ఎస్‌డిసి మీద ఆధారపడకుండా మంచి మొక్కలు మీకు నచ్చినటువంటి మొక్కలు దాంట్లో ఆ రకం యొక్క దాంట్లో ఎన్నైతే ఉంటాయో చూసుకుని ఒక 2 కట్టలు సపరేట్‌గా చేసుకొని నూర్పిడి చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యలో 2-3 టైమ్స్ కనుక పురుగు పట్టకుండా చూసుకొని పురుగు ఉన్నట్లయితే వాటిని క్లీన్ చేసుకొని ఎండబెట్టుకొని కొత్త సంచులలో కనుక పెట్టుకొని తర్వాత విత్తనంగా వాడినట్లయితే వాళ్ళు విత్తన ఖర్చును కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి సీడ్ కూడా మీ దగ్గర ఉంటుంది. ఈ రకంగా నువ్వులలో కూడా విత్తనోత్పత్తి చేపట్టి మిగతా రైతులకు విత్తనంగా అమ్మినట్లయితే ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో మామిడి పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం. మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఈ ప్రాంతం నుంచి మామిడి దిగుబడులు ముందుగా మార్కెట్ను చేరుతుంటాయి. దీనికి తోడు గత 4-5 ఏళ్లుగా ఇక్కడి రైతులు మామిడికాయలకు కవర్లను కడుతూ నాణ్యమైన దిగుబడులు పొందడమే కాక విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పూతలు సరిగా రాక వచ్చిన పూత పిందెను చీడపీడలు నష్టం చేస్తున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తోట వేసి 3 సంవత్సరాలు 5 నెలలు అవుతుందండి. లాస్ట్ ఇయర్ కొద్దిగా ఒక 3 టన్నులు రావడం జరిగింది దీంట్లోంచి. ఈ ఇయర్ ఇప్పుడు వచ్చేసరికి మంచిగా పూత వచ్చి పిందెలు ఈ రకంగా ఏర్పడటం జరిగింది. ఒక 20 డేస్ బ్యాక్ మంచి పూత మీద ఉన్నప్పుడు వర్షం దెబ్బ తగిలినప్పటికీ కూడా కొంత మటుకి కాపు నిలబడటం అనేది జరిగింది. అప్పుడు ఈ సంవత్సరం పూతలు వచ్చేసరికి వాతావరణంలో ఫ్లక్చుయేషన్స్ వల్ల చాలా డిలే అయినాయండి పూతలు. నెల క్రితం నుంచే పూతలు కనిపించినా కానీ ప్రతి 1 వీక్ ఒకసారి సైక్లోన్ ఏర్పడటం, ఆ సైక్లోన్ ఏర్పడిన తర్వాత కొంచెం గొప్ప వర్షాలు తగలటం, ఈ వర్షానికి ఆ పూత డ్రాప్ అయిపోవటం, ఏర్పడిన పిందలకు కూడా నల్ల మచ్చలు ఏర్పడి అవి డ్రాప్ అయిపోవడం జరిగిందండి. ఇప్పటి నుంచైనా కానీ వాతావరణం కనుక క్లియర్గా ఉంటే కనుక పూతలు ఊపందుకోవడానికి అవకాశం ఉంది. వీటికి మొదటిగా తోట వేసుకున్న తర్వాత వేసుకునేటప్పుడే కూడా గుంతల్లో మేము ఎరువు, వర్మి కంపోస్ట్ ఎరువు, గుళికలు, గమేష్ వేసుకోవడం జరిగిందండి. ఇవి గుళికలు గమేష్ ఎందుకు వేసుకున్నాం అంటే వేరు వ్యవస్థకు వచ్చి పురుగు చేరకుండా గుళికలు వేసుకున్నాము. చీమలు అవి లోపల ఏర్పడి చెట్టుని డ్యామేజ్ చేయకోకుండా గమేష్ని వేసుకున్నామండి. చెట్టుకి సూక్ష్మ పోషకాలు అందాలి కాబట్టి మనం వర్మి కంపోస్ట్ వేసుకోవడం జరిగింది. వేసిన తర్వాత ఒక నెల 15 రోజుల తర్వాత నుంచి కూడా ఇది డ్రిప్ ఇరిగేషన్ అండి. ప్రతి 20 డేస్కి ఒకసారి ఒక్కొక్కసారి 13-0-45 ఇచ్చుకోవటం, ఒక్కోసారి అగ్రోమెన్ మ్యాక్స్ ఇచ్చుకోవటం,
ఒక్కొక్కసారి 1919 ఇచ్చుకుంటూ వచ్చాము. వితిన్ 3 ఇయర్స్కి వచ్చేసరికి చెట్లు ఈ రకంగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇది 3 సంవత్సరాల్లో 2 సార్లు కూడా దీన్ని పూర్తిగా కటింగ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మొదలు సన్నగా ఉండి చెట్టు పెరగటం వల్ల మనకు అది కాపు వచ్చినా కానీ ఆగదండి, చెట్టు పడిపోద్ది, ఇరిగిపోద్ది. కాబట్టి 2 సార్లు కూడా వీటిని కటింగ్ చేసి చేసుకోవడం జరిగింది. మొదలు కరెక్ట్గా దాని సైజు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాపుకి నిలబెట్టడం జరిగింది. వాతావరణంలో టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, మబ్బులు వేసి ఉండటం కానీ వీటి వల్ల ఈ పచ్చపురుగు ఈ వర్షం పడినప్పుడు ఆంథ్రాక్నోజోనల్ ప్రాబ్లం అనేది ఈ నల్లమచ్చ తెగులు అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టిందండి. ఈ పడిన పిందల్లో 40% నుంచి 50% ఆ ప్రాబ్లం వల్ల డ్రాప్ అయింది వర్షం పడినప్పుడు. తర్వాత ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి పచ్చపురుగు బాగా విపరీతంగా ఉందండి. ప్లస్ హాపర్ అంటే తేనె మంచి పురుగు కూడా బాగా విపరీతంగా ఉందండి. మేము ఒక 1 వీక్ బ్యాక్ కవర్లు దీనికి కట్టడం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒక్కొక్క చెట్టుకి ఒక 50-60 కవర్స్ వరకు మనం కట్టాల్సి వచ్చేటట్టు ఉందండి. ఈ సంవత్సరం మేము ఒక 12 నుంచి 15 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది 3 ఎకరాల తోట అండి. ఇది ఇప్పుడు మామూలు తోట వచ్చేసరికి మన ఇదివరకు మన పూర్వీకుల నుంచి మనం చూసుకున్నట్టయితే ఎకరాకి 22 చెట్లు వేసేవాళ్ళండి. ఇప్పుడు ప్రెజెంట్ హై డెన్సిటీ వచ్చేసరికి 400 to 600 వేస్తున్నారు. కానీ అది కొన్ని రకాలకి సూట్ అవుతుంది. దాంట్లోంచి మేము చేంజెస్ చేసి దీన్ని 82 చెట్లు లెక్క వేసామండి. ఇది ఈ తోటలో కాపు వచ్చేసరికి మొదటి దఫా మనకి జనవరి 20-25 తారీఖుల్లో కొద్ది భాగం కటింగ్ అవుతుంది. అక్కడ నుంచి ప్రతి 10 డేస్కి ఒకసారి కటింగ్ జరుగుతుందండి. అలా చేసినప్పుడు ఏంటంటే చెట్టు మీద భారం తగ్గుతుంది. మిగతా కాయలు కూడా మళ్ళీ సైజు ఆ సొన అనేది తీసుకొని అవి కూడా మంచి సైజు రావడం జరుగుతుంది. ఈ ఏడాది అకాల వర్షాలు, తుపాను, పెరుగుతోన్న చలిగాలుల ప్రభావం మామిడి పూతపై ప్రతికూలత చూపుతోంది. చెట్లపై పూత పెద్దగా లేకపోవడంతో వ్యాపారులు ఆచితూచి తోటలను కొనుగోలు చేస్తున్నారని, ఈ ఏడాది కేవలం 5% తోటలు మాత్రమే అమ్మకాలు జరిగాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం నిమ్మకాయ సైజుకొచ్చిన కాయలకు కవర్లు కట్టామని, ఈ విధానం ద్వారా కాయల నాణ్యత బాగుంటుందని వారంటున్నారు. 1 మంత్ బ్యాక్ మనకి కొద్దిగా వర్షం అనేది పడిందండి. ఆ వర్షం వల్ల ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన పూత చాలా వరకు కొంతవరకు డ్యామేజ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన పూత ప్రజెంట్ అయితే కనుక వాతావరణం అయితే కనుక బాగానే ఉంది. అయితే కొద్దిగా వాతావరణం క్లమ్జీగా ఉంటుంది. దానివల్ల కొద్దిగా మనకి ఈ తేనె మంచి పురుగు కానీ లబ్బర్ పురుగు కానీ ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఈ వాతావరణం కనుక ఇంకొక 4 రోజులు కనుక ఈ వర్షాలు ఫ్లక్చుయేషన్స్ ఏమి లేకుండా ఉంటే కనుక మామిడి తోటలో అనుకున్న దిగుబడి రావడానికి పాసిబిలిటీ ఉందండి. ఈ సంవత్సరం వర్షం కురవటం వల్ల పూతలు బాగా ఆలస్యంగా వస్తున్నాయి సార్. ప్రతి సంవత్సరం ఈ టైంకి వచ్చేపటికే మనకి పూతలన్నీ ఫ్లవరింగ్ అయిపోయేది. ఈ సంవత్సరం ఏంటంటే బాగా డల్గా ఉన్నాయి సార్, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల. దాంతో ఏంటంటే 2 వారాలకు ఒకసారి తుఫాన్లు అంటున్నారు. ఈ తుఫాన్లతోటి వాతావరణం బాగా డల్గా ఉంది సార్. పురుగు మందులు ఎక్కువ పడుతున్నాయి వీటికి, పురుగులు కొట్టడానికి కూడా. 1 ఎకరాకి వచ్చేపటికే మనకి మందు కొట్టడానికి ట్రిప్కి 4,000 అవుతుంది సార్. కవర్ కట్టే టైంకి ఒక 2-3 కోటలు కొడుతున్నాం సార్. తర్వాత ఏంటంటే మనం కవర్లు కట్టిన తర్వాత అది మందు కొట్టడం అనేది ఆగిపోతుంది. ఇంకా కోడిపేను కంట్రోల్ చేయటానికి అనేది మనం ఒక రైతు చేస్తే అయ్యేది కదా సార్. మన చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా అందరూ ఏదన్నా దానికి ఒకేసారి కొట్టడం ఏదన్నా చేస్తే కొంత ఆపగలుగుతాం మనం. అది గమ్ అట్టలు కానీ మనకి బ్లూ స్టిక్స్ అంటారు సార్, అవి ఏమన్నా పెట్టేసి కొంచెం ఆపితే తప్ప ఈ మందులతో అయితే కోడిపైన అయితే ఆపలేము సార్. ప్రతి సంవత్సరం 90% ఈ టైంకి 90% ఖరీదు అయిపోయాయి సార్ తోటలో. ఈ సంవత్సరం అయితే 5% అయిపోయింది సార్. ఈ తోట యలమందల అనే ఏరియాలో ఉందండి. దీన్ని యలమందల తీమావుడి అంటారు దీన్ని. ఇది పచ్చికాయ తినే రకం అనమాట. ఈ ఊరు పేరు కూడా ఇక్కడ యలమందల, అందుకోసం ఈ ఊరు ఫేమస్ కాబట్టి ఈ కాయకి ఆ పేరు వచ్చింది. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 1 kg అవుతుంది దీని సైజు. ఈ సైజు ఈ పచ్చికాయ ఎర్లీగా వస్తుంది క్రాపు అన్నిటికంటే. తర్వాత దీనికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి దీనికి. అట్లాగే వీటి కవర్లు కట్టడం వల్ల దీని క్యారెక్టర్ మారిపోతుంది, దీని సైజు మారిపోతుంది. ఇది మార్కెట్లో 100 నుంచి 150 రూపాయలు కూడా అమ్ముతున్నారు. మామిడి సాగులో సమగ్ర సాగు విధానాలతో పాటు కవర్లు కట్టే విధానం ఆచరిస్తోన్న రైతులు మాత్రం ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకోగలుగుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.